హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దికీనగర్లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన 4 అంతస్తుల భవనం రాత్రి ఒక పక్కకు ఒరగడం భయాందోళన సృష్టించింది. భవనంలోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో 3వ అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. షేర్లింగంపల్లి సర్కిల్ కొండాపూర్ డివిజన్లోని సిద్దికీనగర్ ప్లాట్ నెంబర్ 1639లోని 50 గజాల స్థలంలో వి లక్ష్మణ్ స్వప్న దంపతులు 2 ఏళ్ల కిందట హ్యాపీ రెసిడెన్సీ పేరుతో G+4+ పెంట్ హౌస్ నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ పెంట్ హౌస్లో ఒక గది చొప్పున మిగిలిన 4 అంతస్తుల్లో 2 గదుల చొప్పున కట్టారు. ప్రస్తుతం ఆయా గదుల్లో అస్సాం, మణిపూర్కు చెందిన 50 మంది చిరుద్యోగులుంటున్నారు. 3 రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. హ్యాపీ రెసిడెన్సీకి ఆనుకుని 2 పిల్లర్లకు గుంతలు తవ్వారు. దాని ప్రభావంతో భవనం ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది. లోపలున్న వారు ప్రమాదాన్ని గ్రహించి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని హ్యాపీ రెసిడెన్సీతో పాటు పక్కనున్న 2 భవనాలను ఖాళీ చేయించారు. అందరినీ స్థానిక కమ్యూనిటీ హాల్కు తరలించారు. ఇలాంటి అనుమతులు లేకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ టౌన్ సింగ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వాపోతున్నారు.